హలో అండి. వెల్కమ్ టు తెలుగు యూపీఎస్సీ గురు. ఈరోజు ఎంసీక్యూస్ ప్రాక్టీస్‌కి అందరికీ వెల్కమ్ అండి. మన ఫస్ట్ క్వెషన్ ఏంటో చూద్దాము. దానికన్నా ముందు మీరందరూ కూడా బాగా ప్రిపేర్ అవుతున్నారు అని ఆశిస్తున్నాను. ఫస్ట్ క్వెషన్ ఏంటో చూద్దాం. అన్నీ కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వెషన్స్ పెట్టానండి ఈరోజు. సో, ఫస్ట్ టొమాహాక్ మిస్సైల్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ విత్ రెఫరెన్స్ టు ద టొమాహాక్ మిస్సైల్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని ఇచ్చారనమాట. సో, యూఎస్ ఇరాన్ పైన మిసైల్ వేసింది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. రైట్? సో, ఇట్ ఈస్ ఎ లాంగ్ రేంజ్ సబ్‌సోనిక్ క్రూజ్ మిసైల్ ప్రైమరీలీ యూజ్డ్ బై ద యునైటెడ్ స్టేట్స్ నేవీ. రైట్? ఇట్ క్యాన్ బి లాంచ్డ్ ఫ్రమ్ బోత్ ల్యాండ్ బేస్డ్ అండ్ సీ బేస్డ్ ప్లాట్‌ఫార్మ్స్ అంటున్నారు. ఒకటి ఏంటి లాంగ్ రేంజ్ సబ్‌సోనిక్ క్రూజ్ మిసైల్ ప్రైమరీలీ యూఎస్ నేవీ యూజ్ చేస్తుంది అంటున్నారు. ఇంకొకటి ఏంటి ఇట్ క్యాన్ బి లాంచ్డ్ ఫ్రమ్ బోత్ ల్యాండ్ బేస్డ్ నుంచి సీ బేస్డ్ ప్లాట్‌ఫార్మ్స్ నుంచి కూడా దీన్ని యూజ్ చేయొచ్చు అంటున్నారు. లాంచ్ చేయొచ్చు అంటున్నారు. ఇట్ ఈస్ డిజైన్డ్ ఎక్స్‌క్లూజివ్‌లీ ఫర్ న్యూక్లియర్ పేలోడ్ డెలివరీ అంటున్నారు. ఓకే. సో, న్యూక్లియర్ పేలోడ్ డెలివరీ కోసము దీన్ని ఎక్స్‌క్లూజివ్‌గా డిజైన్ చేశారు అని చెప్తున్నారు. ఈ 3 స్టేట్మెంట్స్‌లో ఏది కరెక్టో ఒక నిమిషం వీడియో పాజ్ చేయండి. మీ ఆన్సర్ ఒకసారి నోట్ చేసుకోండి. రైట్? ఫస్ట్ వన్ కరెక్టేనండి. రైట్? ఇది లాంగ్ రేంజ్ సూపర్‌సోనిక్ క్రూజ్ మిస్సైల్ అండి. ఇది యూఎస్ నేవీ యూజ్ చేస్తుంది ప్రైమరీగా. తర్వాత ఇది నేల నుంచి అలాగే సీ బేస్డ్‌గా కూడా దీన్ని లాంచ్ చేయొచ్చు. తర్వాత ఎక్స్‌క్లూజివ్‌గా న్యూక్లియర్ పేలోడ్ డెలివరీ కోసము దీన్ని డిజైన్ చేశారంటున్నారు కదా! కాదండి. ప్రైమరీగా ఫస్ట్‌లో వచ్చినవి అలాగే ఉండేవి. కానీ ఇప్పుడు అలా లేదన్నమాట. రైట్? సో, థర్డ్ వన్ ఒక్కటే ఇన్‌కరెక్ట్ అండి. రైట్? సో, ఇప్పుడు థర్డ్ వన్ వచ్చేసి ఇది కన్వెన్షనల్లీ కూడా యూజ్ చేస్తున్నారు దీన్ని. ఓకే. సో, ఇక్కడ ఓన్లీ 1 అండ్ 2 ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఆర్ అమంగ్ ద టాప్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ యురేనియం ఇన్ ద వరల్డ్? యురేనియంకి రిలేటెడ్‌గా కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఇరాన్‌లో ఏదైతే సినారియో అవుతోందో యురేనియం ఒక రీజన్ కదా మనకి. సో, దీని గురించి చూడండి. వీటిలలో ఏవి యురేనియం ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అని అడుగుతున్నారు. టాప్ రైట్? కజకిస్తాన్, కెనడా, ఫ్రాన్స్, రష్యా. ఇక్కడ 4 కంట్రీస్ పేర్లిచ్చారు. వీటిలలో ఏవి అని అడుగుతున్నారు. కజకిస్తాన్ అవునండి కరెక్టే. కెనడా కూడా కరెక్టే. కానీ ఫ్రాన్స్ కాదండి. రష్యా కూడా కరెక్టే. ఓకే. 6 టాప్ 6 కంట్రీస్ ఏవో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి కజకిస్తాన్, కెనడా, నమీబియా, ఆస్ట్రేలియా, ఉజ్బెకిస్తాన్ అండ్ రష్యా. ఇవి 6 టాప్ యురేనియం ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. విత్ రెఫరెన్స్ టు సెమీకండక్టర్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈరోజు సెమీకండక్టర్స్‌కి రిలేటెడ్‌గా ఒక ఆర్టికల్ వచ్చింది కరెంట్ అఫైర్స్‌లో. సో, ఈ క్వెషన్ ఇస్తున్నాను మీకు. సెమీకండక్టర్స్ హ్యావ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ బిట్వీన్ దట్ ఆఫ్ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్. సో, మేబీ ఈ పాయింట్ యాక్చువల్‌గా చాలా ఈజీ. రైట్ నెక్స్ట్. సిలికాన్ అండ్ జర్మేనియం ఆర్ కామన్‌లీ యూజ్డ్ సెమీకండక్టర్ మెటీరియల్స్ అని అంటున్నారు. రైట్? సో, సెమీకండక్టర్ మెటీరియల్స్ సిలికాన్ అండ్ జర్మేనియం ఏవైతే ఉన్నాయో అవి కామన్‌లీ యూజ్డ్ సెమీకండక్టర్ మెటీరియల్స్ అని అంటున్నారు. ఓకే. థర్డ్ వన్ చూడండి. సెమీకండక్టర్స్ ఆర్ యూజ్డ్ ఎక్స్‌క్లూజివ్‌లీ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సోలార్ పానెల్స్. రైట్? సో, వీట్లలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. ఒక్క నిమిషం వీడియో పాజ్ చేయండి. మీ ఆన్సర్ ఇవ్వండి. తర్వాత ఒకసారి ఇక్కడ థర్డ్ పాయింట్ చూడండి. నేను చదివేటప్పుడు నాకు వాయిస్ మాడ్యులేషన్‌లో మీకు అర్థం అవ్వచ్చు కూడా. ఎక్స్‌క్లూజివ్‌లీ పైన నేను ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నానని. రైట్? ఎందుకంటే ఇదొక ఎక్స్‌ట్రీమ్ స్టేట్మెంట్. నేనేం చెప్పాను యూపీఎస్సీలో ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్‌ట్రీమ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి అంటే చాలా మటుకు అవి రాంగే అవుతాయి. రైట్? సో, సెమీకండక్టర్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఎక్స్‌క్లూజివ్‌లీ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సోలార్ పానెల్స్. సోలార్ పానెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో దీన్ని ఎక్స్‌క్లూజివ్‌గా యూజ్ చేస్తున్నారు అంటున్నారు. కాదండి. ఓకే. సో, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. మనకి సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే. కానీ థర్డ్ వన్ ఏంటి అంటే వైడ్ రేంజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డివైసెస్‌లో వీటిని యూజ్ చేస్తారు. అందుకే దీనికి అంత హై డిమాండ్ అన్నమాట. రైట్? మైక్రో ప్రాసెసర్స్, ఎల్ఈడీస్, సెన్సార్స్ వీటన్నిటిలోనూ యూజ్ చేస్తారు. సోలార్ పానెల్స్ మాత్రమే కాదు. రైట్? సో, థర్డ్ పాయింట్ ఒకటి కరెక్ట్ కాదన్నమాట. ఓకే. అంతేనండి. థాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైమ్. అండ్ బాగా ప్రిపేర్ అవ్వండి. వీడియోస్ డెఫినిట్‌గా మిస్ కాకుండా చూడండి. హార్డ్‌లీ 6 మినిట్సో, 7 మినిట్స్ ఉంటాయి అంతే. కానీ మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతాయండి ఈ వీడియోస్. ఏవన్నా మీరు నోట్ మేక్ చేసుకోవాలి అన్నా కూడా ఈ వీడియోస్ మీకు హెల్ప్ చేస్తాయి. థాంక్ యూ ఫర్ యూర్ టైమ్. ఆల్ ది బెస్ట్.